ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఐం సరస్వతీ దేవ్యే నమః. నిన్న ఒక వీడియో చూశారు కదా, అది బ్లాగ్ అని అనుకోవచ్చు, బ్లాగే కూడా. అలాగే నా మెమరీలో సేవ్ అయిపోయి ఉన్న చాలా వీడియోలు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి పోస్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ తెచ్చుకొని. ఆ అమ్మవారి దయ వల్ల ఎందుకో తెలియదు సడన్గా ఇంట్రెస్ట్ వచ్చింది. సో దాంతో నేను 1 by 1 వీడియో పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. నిన్నటి వీడియోలో మీరు చూసుకున్నట్లయితే నిన్న నేను దసరా ఉత్సవాలకి ప్రొద్దుటూరులో ఉన్నాను కదా. ఆ తర్వాత నేను అక్కడ రష్ ఎక్కువైపోయింది, పిల్లల్ని తీసుకొని వెళ్ళటం ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి పెద్దక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాను అనమాట. ఇది వాళ్ళ ఊర్లో కలసపాడు అనమాట. అక్కడ వాసవి మాత దేవాలయంలో ఇలా నవరాత్రుల్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారనమాట. మేము వెళ్ళిన రోజు అదే రోజు సరస్వతీదేవి అలంకరణ జరుగుతూ ఉంది. మేము ఆ రోజు వెళ్ళేసరికి మధ్యాహ్నం 2 ఎంతో అయినట్లుంది. సో మీరు టెంపుల్కి వెళ్ళాలి అంటే సరే, పిల్లలు సరస్వతి పూజ కదా, వాళ్ళు వెళ్తే సరిపోతుందేమో అని అనుకున్నాను. కానీ వాళ్ళ పేరెంట్స్ అంటే తల్లి కూడా వెళ్ళాలి తప్పకుండా అని చెప్పారు. తల్లి కూడా వెళ్ళాలా ఎందుకా అని అనుకున్నాను. మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమైపోతుంది. ఇదిగో మనోడి ఫ్రెండ్ అనమాట. అక్కడ మనోడు వాడి ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు. బట్ అక్కడ నాయిస్ ఎక్కువగా ఉండటం వల్ల వాయిస్ అనేది క్లారిటీ లేదు. మన వాళ్ళు అయితే ఫస్ట్ రోలోనే కూర్చున్నారు వెళ్ళిపోయి. మా శ్రీకర్ చూస్తున్నారు కదా ఎంత బుద్ధిగా వెళ్ళి కూర్చున్నాడో, ఫ్రంట్ రోలోనే కూర్చున్నాడు అనమాట. అక్కడ పూజా సామాగ్రికి సంబంధించి అంటే పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా టెంపుల్ వాళ్ళే ఇస్తున్నారు. వీళ్ళు జస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా బాత్ చేసి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవటమే తరువాయి. ఈ వీడియోలో స్పెషాలిటీ ఇదే అండి. దేనికోసమే వీడియోని డిలీట్ చేయకుండా అలాగే అట్టి పెట్టుకున్నాను. మళ్ళీ ఇలా యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను. ఇలాంటి కొన్ని మంచి మంచి వీడియోస్ చూడటం వల్ల పిల్లలు అలాగే ఎక్కడైనా సరే పెద్దవాళ్ళు కాస్త ఇన్స్పైర్ అవుతారేమో అని చెప్పి. మనము అప్పుడెప్పుడో సాంగ్ విన్నాం కదా, తల్లిని మించిన దైవమున్నదా అని. సో నాకు ఆ సాంగే గుర్తొచ్చిందనమాట. మనం ఎప్పుడైనా చెప్పినప్పుడు కూడా, ఎవరికైనా పిల్లలకి ఏదైనా చెప్తున్నప్పుడు కూడా తల్లి, తండ్రి, గురువు, దైవం అని చెప్తాం. అంటే అక్కడ ఫస్ట్ తల్లికే స్థానాన్ని కల్పిస్తున్నారు. అంటే మన సరస్వతి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇది తల్లికి చేయించారనమాట పూజ. పాద పూజ చేయించి వాళ్ళ ఆశీర్వాదం తీయించుకున్నారు. కానీ ఆ పూజ అయిపోయేంత వరకు మీరు వీడియో చూస్తారో లేదో అన్న ఒక డౌట్ వచ్చి కొంచెం అటు ఇటు చేశాను వీడియోని. చేతులకు తాకిచ్చి పెట్టండి, చేతికి తాగిచ్చి. ఓం
అమ్మవారి ఫేస్కి రైట్ హ్యాండ్తో పై నుంచి కింది వరకు తాకిచ్చి కింద కొన్ని తీసుకో ఇలా ఇలా పూజ అయిపోయిన తర్వాత అందరూ కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏవైతే అష్టోత్తరానికి పూజ చేసుకున్న పువ్వులు ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారి పాదాల దగ్గర సమర్పించి అమ్మను దండం పెట్టుకొని చక్కగా చూడమ్మా అని చెప్పి దండం పెట్టుకొని పక్కకు వచ్చారనమాట. చాలామందికి ఖడ్గాలు చెప్పడం అంటే ఏంటో తెలియదండి. ఈ వీడియోలో వినండి ఎలా ఖడ్గాలు చెప్తారో.